హలో మాధవరెడ్డి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. మ్యామ్, గోల్డ్ వచ్చేసి మొత్తం పడిపోతుంది. 150 దగ్గర ఉన్నది 147 దగ్గర గోల్డ్ పడిపోతుంది. రీజన్ ఏమై ఉండొచ్చు మ్యామ్, మీకు తెలిసిందా? యాహ్! సో, మనం చూసుకుంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఈ గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్‌లో ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టేవాళ్ళో బాగా తగ్గిచ్చేసారండి. ఓకే. సో, ఆ ఎగ్జాంపుల్ మీకు జాన్యువరిలో తీసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్ ద్వారా 24,000 క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు మనం మేలో తీసుకుంటే నెగెటివ్‌లోకి వెళ్ళిపోయారు. ఓకే. సో 24,000 నుంచి అసలు కంప్లీట్‌గా జీరోకి వెళ్ళిపోయింది ఇన్వెస్ట్‌మెంట్ గోల్డ్‌లో. అలానే మీరు సిల్వర్ తీసుకుంటే ఆ జాన్యువరిలో 9,000 క్రోర్స్ ఒక్క మంత్‌లో సిల్వర్ ఈటీఎఫ్స్‌లో పెట్టేది ఇప్పుడు 2,133 నెగెటివ్‌లోకి వెళ్ళిపోయారు. అంటే నాట్ ఓన్లీ ఇన్వెస్టింగ్ ఫర్దర్, దే ఆర్ టేకింగ్ ద మనీ ఔట్. ఓకే. మనకు అలాంటిది ఎప్పుడైతే కనిపిస్తుందో ఒక్కసారిగా మనకి గోల్డ్‌లో ఇటువంటి ఫ్లక్చుయేషన్స్ ఇలా డ్రాడౌన్ అనేది మనకు కనిపిస్తుంది. సో, వేరాజ్ మనము జాన్యువరిలో మనం చూసుకున్నట్లయితే సిల్వర్ 4,18,000 ఆ రేంజ్‌లోకి ఉంటే అది కాస్త 2,35,000 ఆ రేంజ్‌కి వచ్చేసింది. అలానే మనకి గోల్డ్ కూడా 1,80,000 అంటే ఇప్పుడు దాదాపుగా 1,40,000 ఈ రేంజ్‌కి వచ్చేసిందంటే ఎంత డ్రాప్ అయిందో మీరు గమనించొచ్చు. సో, ఎప్పుడు కూడా అంటే దేర్ ఆర్ డైనమిక్స్ ఆర్ చేంజింగ్ వెరీ ఫాస్ట్ అండి. మనం ఎప్పుడు ఏమనుకుంటాం, గోల్డ్ ఈజ్ వెరీ స్టేబుల్. బట్ ఇది చూసిన తర్వాత ఇంకా స్టేబుల్ అనేది అనలేకపోతున్నాము. ఇంకోటేంటంటే ఒకవైపు వార్ జరుగుతూ ఉంటే ఎప్పుడు గోల్డ్ పెరిగేది. అవును. ఈసారి దానికి ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ జరుగుతోంది. ఎంత వార్ ఇంటెన్సిఫై అయినా గోల్డ్ పడుతోంది. సో, దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ వెరీ నెగెటివ్. సో, ఈ గోల్డ్ డైనమిక్స్ అనేవి చాలా చేంజ్ అయ్యాయి. సో, ఎవరైతే గోల్డ్‌లో మరీ ఎక్సెసివ్‌గా పెడుతున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఈ వీడియో అయితే మీరు చూడాల్సి ఉంటుంది. సో, గోల్డ్ ఈజ్ నాట్ గోయింగ్ బై ఇప్పుడు మనం అన్ని చోట్ల చూస్తే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది. అసలు మనం ఏమంటాము, ఇన్ఫ్లేషన్ పెరిగితే గోల్డ్ పెరుగుతుందంట. బట్ అది ఎంత రివర్స్ అవుతుంది చూడండి. సో, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ రేట్స్ అనేవి బాండ్ ఈల్డ్స్ గానీ, ఇంట్రెస్ట్ రేట్స్ ప్రతి కంట్రీ పెంచుతోంది. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ ఈ రోజే మనం చూసాము, యూరోపియన్ కూడా కొన్ని కంట్రీస్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాయి. ఎప్పుడైతే బాండ్స్ మీద ఈల్డ్స్ పెరుగుతాయో అసలు గోల్డ్ మీద ఏమైనా రిటర్న్ వస్తుందా? రాదు. సో, వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే సేఫ్టీ ఉండాలి, రిటర్న్స్ కూడా రావాలి. సో, ఈ యూఎస్ ట్రెజరీ బాండ్స్ ఏంటంటే సేఫెస్ట్ అసెట్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ గివింగ్ గుడ్ రిటర్న్స్. సో, వెంటనే ఏం చేస్తున్నారు, ఈ మనీ అంతా కూడా దే ఆర్ టర్నింగ్ టువర్డ్స్ దీస్ సేఫెస్ట్ అండ్ విచ్ ఈస్ కమింగ్ విత్ సమ్ రిటర్న్. గోల్డ్‌లో రిటర్న్స్ ఏమీ రావు, ఓన్లీ సేఫెస్ట్ అంతే అనుకుంటున్నారు. అండ్ సో, దానివల్ల గోల్డ్‌లో పెట్టాల్సిన అమౌంట్ అంతా కూడా ఇక్కడికి మనకి షిఫ్ట్ అవుతుంది. బికాస్ ఆఫ్ మొత్తం వరల్డ్‌లోనే ఇంట్రెస్ట్ రేట్స్ మనకి బాండ్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ సేఫెస్ట్ హెవెన్ మీద పెరుగుతున్నాయి. అలానే డాలర్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతోంది. సో, ఇది ఒక రీజన్ మనకి కనిపిస్తూ ఉంది. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా లాస్ట్ 6 మంత్స్ నుంచి అండి జరుగుతోంది. అంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి ఈ గోల్డ్, సిల్వర్ కంప్లీట్‌గా మనకి ఆల్మోస్ట్ ఈ 1 మంత్‌లోనే చాలా వరకు తగ్గిందండి. అంటే మనకి ఇప్పుడు డిస్కౌంటెడ్ ప్రైస్‌లో వస్తున్నాయి అనుకోవచ్చా మేడం? యూజువల్లీ మనం చూసుకున్నట్లయితే 2 కంపేర్ చేసుకున్నట్లయితే ఈటీఎఫ్స్ అనేది మనకి డిస్కౌంట్ ఏదో రావడం జరుగుతుంది కదా! డెఫినెట్లీ అంటే ఎవరైతే ఇలా ఎవ్రీ మంత్ బై చేసుకుంటూ వెళ్ళారో వాళ్ళకైతే మనకి ఈ టైంలో అడ్వాంటేజ్ వస్తుందండి. కానీ చాలా మంది మనం చూసాం కదా, గోల్డ్ హై ప్రైస్‌లోనే ఎక్కువ మంది బై చేసిన వాళ్ళు ఉంటారు. అవును. ఇప్పుడు లో ప్రైస్‌లో ఎంతమంది బై చేస్తారు? చెయ్యరు కదా. సో, దే విల్ థింక్ దట్ ఇంకా గోల్డ్ అనేది ఇంకా 1,00,000 వచ్చేస్తుందేమో, ఇంకెందుకు బై చేయడము, వీ కెన్ వెయిట్ అండ్ వాచ్ అని దీంట్లోనే ఉంటారు. కానీ దే డోంట్ క్యాచ్. ఇప్పుడు సిల్వర్ మీరు చూసుకోండి, 2,35,000 4,00,000 ఉన్నప్పుడు కూడా కొన్నారు. ఇప్పుడు 2,35,000 దగ్గర కూడా ఎవరు కొనట్లేదు. దట్ ఈస్ ద నంబర్స్ ఆర్ సేయింగ్. ఎవరు గోల్డ్ ఈ సిల్వర్ ఈటీఎఫ్స్‌లో ఎవరు పెట్టట్లేదు అసలు. అంటే హైలో పెడుతున్నారు కానీ లోలో ఉన్నప్పుడు ఎవరు అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ వీ డూ రికమెండ్ గో విత్ మోర్ సిల్వర్. ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఈవీస్ బాగా లైమ్ లైట్‌లోకి వస్తున్నాయి. సో, మనం అంతా కూడా ట్రాన్స్‌పోర్ట్ అంతా కూడా ఈవీస్‌లో చాలా సిల్వర్ మనకి యూజ్ అవుతుంది. అలానే సోలార్‌లో కూడా చాలా వరకు ఈ సిల్వర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అలానే మనకి చిప్స్ తయారు చేయడంలో కానీ, లేకపోతే ఇలాంటి సెమీ కండక్టర్స్‌లో కానీ సిల్వర్ అనేది యూసేజ్ చాలా ఉంటుంది. సో, యాజ్ ఎన్ ఇండియా మోస్ట్‌లీ ఇంటూ సోలార్, ఈవీ అండ్ ఈ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సెమీ కండక్టర్‌లో ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం. సో, వి మైట్ కన్జ్యూమ్ మోర్ సిల్వర్. సో, ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే దే క్యాన్ యాడ్ దీస్ కైండ్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఇన్ దేర్ పోర్ట్‌ఫోలియో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫియర్. మళ్ళీ కొంచెం అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మీరు చూస్తున్నారు అంటే డైనమిక్స్ మనం చూస్తే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ఇమ్మీడియేట్‌గా పెరుగుతుందో గోల్డ్ తగ్గిపోతుంది. యెస్. క్రూడ్ ఆయిల్ తగ్గితే గోల్డ్ పెరుగుతుంది.
So this is a new dynamics what we are seeing with the energy prices, gold prices కి చాలా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుందండి. అలానే సో దిస్ ఆర్ ఆల్ న్యూ థింగ్స్ దట్ ఎవ్రీవన్ హ్యాస్. అప్పుడు మనం ఇన్ఫ్లేషన్, వార్కి ఎగెనిస్ట్గా, రిస్క్స్కి ఎగెనిస్ట్గా గోల్డ్ అనే మాట్లాడుకునే వాళ్ళం. ఈసారి ఎనర్జీకి ఎగెనిస్ట్గా మనం గోల్డ్ని మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ ఈ యుద్ధం అంతా కొంచెం తగ్గుతుందో, మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొంచెం కూల్ ఆఫ్ అవుతాయో, మేబీ గోల్డ్ మైట్ కమ్ బ్యాక్ టు ద నార్మల్సీ. అంతవరకు కూడా గోల్డ్ మీద అయితే ఇలాంటి సెల్లింగ్ ప్రెజరే ఉంటుందండి. సో ఎవరైనా బై చేసుకోవాలంటే దే కెన్ కీప్ యాడింగ్ అట్ ఎవ్రీ లెవెల్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్, ఈ పాయింట్ దగ్గర నుంచి నెమ్మదిగా గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్లో యాడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ మ్యామ్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.